ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 13 మార్చ్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పదవికి ఆధారము చదువు. ఎవరైతే పాత భక్తులుగా ఉంటారో వారు బాగా చదువుకుంటారు, మంచి పదవిని కూడా పొందుతారు. ప్రశ్న: తండ్రి స్మృతిలో ఉండు వారి గుర్తులు ఏవి? జవాబు: స్మృతిలో ఉండే వారిలో మంచి గుణాలు ఉంటాయి. వారు పవిత్రంగా అవుతూ ఉంటారు. రాయల్టీ వస్తూ ఉంటుంది. పరస్పరంలో మధురమైన పాలు పంచదార వలె ఉంటారు. ఇతరులను చూడక స్వయాన్ని పరిశీలించుకుంటారు. ఎవరు చేస్తారో వారు పొందుకుంటారని వారి బుద్ధిలో ఉంటుంది. ఓం శాంతి. భారతదేశపు ఆది సనాతన దేవీ దేవతా ధర్మశాస్త్రం గీత అని పిల్లలకు అర్థం చేయించబడింది. ఈ గీతను ఎవరు గానం చేశారో ఎవరికీ తెలియదు. ఇవి జ్ఞాన విషయాలు. ఈ హోలీ మొదలైనవి మన పండగలు కావు. ఇవన్నీ భక్తి మార్గంలోని పండగలు. పండుగ అంటే కేవలం ఒక త్రిమూర్తి శివ జయంతి మాత్రమే. అయితే కేవలం శివ జయంతి అని ఎప్పుడూ చెప్పరాదు. త్రిమూర్తి అను శబ్దం చేర్చుకుంటే మనుషులు అర్థం చేసుకోలేరు. ఉదాహరణకి త్రిమూర్తి చిత్రం ఉంది. దైవీ స్వరాజ్యం మీ జన్మసిద్ధ అధికారము అని క్రింద రాసి ఉండాలి. శివ భగవానుడు తండ్రి కూడా కదా. వారు తప్పకుండా వస్తారు. వచ్చి స్వర్గానికి అధికారులుగా చేస్తారు. రాజయోగాన్ని నేర్చుకోవటం ద్వారానే స్వర్గాధికారులుగా అయ్యాము. చిత్రాలలో చాలా జ్ఞానం ఉంది. చిత్రాలు ఎలా తయారు చేయాలి అంటే మనుషులు చూస్తూనే ఆశ్చర్యపోవాలి. అది కూడా ఎవరు చాలా భక్తి చేసి ఉంటారో వారే జ్ఞానాన్ని చాలా బాగా అర్థం చేసుకోగలరు. తక్కువ భక్తి చేసి ఉంటే వారు జ్ఞానాన్ని కూడా తక్కువగా అర్థం చేసుకుంటారు. కనుక పదవి కూడా తక్కువదే పొందుతారు. దాసదాసీల్లో కూడా నెంబర్ వారుగా ఉంటారు కదా. పూర్తి ఆధారమంతా చదువుపై ఉంది. చాలా బాగా యుక్తితో మధురంగా మాట్లాడేవారు మీలో కూడా కొద్దిమందే ఉన్నారు. మంచి పిల్లల పనులు కూడా మంచిగా ఉంటాయి. గుణాలు కూడా మంచిగా ఉండాలి. ఎంత బాబా స్మృతిలో ఉంటారో అంత పవిత్రంగా అవుతూ ఉంటారు. అంత రాయల్టీ కూడా వస్తూ ఉంటుంది. అక్కడక్కడ శూద్రుల నడవడికలు చాలా బాగుంటాయి. కానీ ఇక్కడ బ్రాహ్మణ పిల్లల నడవడికలు ఎలా ఉన్నాయి అంటే విషం అడగకండి. కనుక వీరిని ఈశ్వరుడు చదివిస్తున్నారా అని బయటవారు కూడా అడుగుతారు. పిల్లల నడవడికలు అలా ఉండరాదు. చాలా మధురంగా క్షీరఖండములాగా ఉండాలి. ఎవరు చేస్తారో వారే పొందుతారు. చేయకుంటే పొందలేరు. బాబా ఏమో చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. మొట్టమొదట బేహద్దు తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉండండి. త్రిమూర్తి చిత్రం చాలా బాగుంది. స్వర్గ నరకాలు ఇరువైపులా ఉన్నాయి. సృష్టి చక్రంలో కూడా స్పష్టంగా ఉంది. ఏ ధర్మం వారికైనా ఈ సృష్టి చక్ర చిత్రం లేక వృక్షం చిత్రం చూపించి ఈ లెక్క అనుసారం మీరు నూతన ప్రపంచమైన స్వర్గంలోకి రాలేరని అర్థం చేయించవచ్చు. ఏ ధర్మం అయితే సర్వశ్రేష్టంగా ఉండేదో, ఎవరైతే అందరికంటే ధనవంతులుగా ఉండేవారో వారే అందరికంటే పేదవారుగా అయ్యారు. ఎవరైతే మొట్టమొదట ఉండేవారో వారి సంఖ్యనే ఎక్కువగా ఉండాలి. కానీ హిందువులు చాలామంది వేరే వేరే ధర్మాల్లోకి మారిపోయారు. తమ ధర్మమేదో తెలియనందున ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయారు. లేక మా ధర్మం హిందూ ధర్మం అని చెప్తారు. తమ ధర్మాన్ని కూడా తెలుసుకోలేదు. చాలామంది ఈశ్వర్ని శాంతిదేవా అని పిలుస్తారు. కానీ శాంతికి అర్థం తెలియదు. కొందరికి శాంతి బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు. ఇక్కడ విశ్వంలో శాంతి స్థాపనకు నిమిత్తమైన మీకు బాబా విశ్వరాజ్యంను బహుమతిగా ఇస్తారు. ఈ బహుమతి కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం లభిస్తుంది. ఇచ్చేవారు తండ్రి అయిన భగవంతుడు. బహుమతి ఎంత గొప్పది! సూర్యవంశీ విశ్వ సామ్రాజ్యం. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం విశ్వ చరిత్ర భూగోళాలు
వర్ణాలు మొదలైనవన్నీ ఉన్నాయి. విశ్వరాజ్యాన్ని పొందాలి అంటే కొంత శ్రమ కూడా చేయాలి. పాయింట్ ఏమో చాలా సులభం. టీచర్ ఏ పని ఇస్తారో అది చేసి చూపించాలి. కనుక ఎవరిలో పూర్తి జ్ఞానం ఉందో బాబా చూడాలి. చాలామంది పిల్లలు మురళీపైన కూడా గమనముంచరు. రెగ్యులర్గా ప్రతిరోజు మురళి చదవరు. ఎవరు మురళి చదవరో వారు ఇతరుల కళ్యాణం ఏం చేస్తారు? ఏ కళ్యాణం చేయని పిల్లలు చాలామంది ఉన్నారు. స్వకళ్యాణం చేసుకోరు, ఇతరుల కళ్యాణం చేయరు. అందుకే గుర్రపు సవారీలు, పాదచారులు అని అంటారు. కొంతమంది మహారథులు కూడా ఉన్నారు. మహారథులు ఎవరో స్వయం కూడా అర్థం చేసుకోగలరు. బాబా గుల్జార్ను, కుమారికాను, మనోహర్ను పంపించండి అని అడుగుతారు. ఎందుకంటే అడిగేవారు గుర్రపు సవారీలు, వారు మహారథులు. బాబా పిల్లలందరినీ చాలా బాగా అర్థం చేసుకోగలరు. కొందరిపై గ్రహచారం కూడా కూర్చుంటుంది కదా. అప్పుడప్పుడు మంచి మంచి పిల్లలు కూడా మాయవీ తుఫాన్ల వల్ల భూతాలుగా అవుతారు. జ్ఞానం వైపు గమనం ఉండదు. బాబాకు పిల్లల సంగతి వారి సర్వీస్ ద్వారా తెలుస్తుంది కదా. సర్వీస్ చేసేవారు తమ సమాచారం అంతా బాబాకు ఇస్తూ ఉంటారు. గీతా భగవానుడు మనల్ని విశ్వాధికారులుగా చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఆ గీతను కంఠస్థం చేసి 1000 రూపాయలను సంపాదించేవారు కూడా చాలామంది ఉన్నారు. మీరు బ్రాహ్మణ సంప్రదాయం వారు, తర్వాత మీరే దైవీ సంప్రదాయం వారుగా అవుతారు. అందరూ తమను తాము ఈశ్వరుని సంతానమని చెప్తారు. మళ్ళీ మేమంతా ఈశ్వరులము అని కూడా చెప్తారు. ఎవరిది ఏది తోస్తే అది అంటూ ఉంటారు. భక్తి మార్గంలో మనుషుల పరిస్థితి ఎలా తయారైందో చూడండి. ఈ ప్రపంచమే పతితమైన ఇనుపయుగం. ఈ చిత్రాల ద్వారా చాలా బాగా అర్థం చేయించవచ్చు. దానితో పాటు దైవీ గుణాలు కూడా అవసరము. లోపల బయట సత్యత కావాలి. ఆత్మనే అసత్యంగా తయారైంది. దానిని సత్యమైన తండ్రి మళ్ళీ సత్యంగా తయారు చేస్తారు. తండ్రే వచ్చి స్వర్గానికి అధికారులుగా చేస్తారు. దైవీ గుణాలను ధారణ చేయిస్తారు. మేము ఇలాంటి గుణవంతులుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. మాలో ఏ అసురీ గుణాలు లేవు కదా అని స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. నడుస్తూ నడుస్తూ మాయ చెంపదెబ్బ ఎలా తగులుతుంది అంటే చాలా శిథిలమై క్రింద పడిపోతారు. మీకు ఈ జ్ఞానయోగాలే హోలీ దురియా పండగలు. వారు కూడా హోలీ దురియా పండగలను జరుపుకుంటారు. కానీ దాని అర్థమేమిటో ఎవరికీ తెలియదు. వాస్తవానికి ఇవి జ్ఞాన విజ్ఞానాలు. వీటి ద్వారా మీరు స్వయాన్ని చాలా శ్రేష్టంగా తయారు చేసుకుంటారు. వారు ఏమేమో చేస్తారు. వారు రంగుపొడి చల్లుకుంటారు. ఎందుకంటే ఇది రౌరవ నరకం. నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశన కర్తవ్యం నడుస్తోంది. ఈశ్వర్య సంతానమైన మీపై కూడా మాయ ఒక్కసారిగా ఎంత గట్టిగా ముష్టిఘాతం కొడుతుంది అంటే జోరుగా దాని ఊబిలో పడిపోతారు. మళ్ళీ మీరు దాని నుండి వెలుక రావటం కష్టమవుతుంది. ఇందులో ఆశీర్వాదము మొదలైనవేవి ఉండవు. మళ్ళీ కష్టపడి ఈ వైపుకు ఎక్కవలసి వస్తుంది. అందువలన చాలా జాగ్రత్త అవసరం. మాయదాడి నుండి రక్షించుకునేందుకు ఎప్పుడు దేహాభిమానంలో చిక్కుకోకండి. సదా జాగ్రత్తగా ఉండాలి. అందరూ సోదరీ సోదరులని గుర్తుంచుకోండి. బాబా ఏమి నేర్పిస్తారో ఈ సోదరీలు కూడా అదే నేర్పిస్తారు. ఇందులో బలిహారము బాబాది, సోదరులది కాదు. బ్రహ్మది కూడా బలిహారం కాదు. ఇతడు కూడా పురుషార్థం చేసి నేర్చుకున్నాడు. పురుషార్థం బాగా చేశాడు అనగా తన కళ్యాణం చేసుకున్నాడు. మనకు కూడా నేర్పిస్తారు. కనుక మనం మన కళ్యాణం చేసుకోవాలి. నేడు హోలీ పండగ. ఇప్పుడు హోలీని గురించిన జ్ఞానాన్ని కూడా వినిపిస్తూ ఉంటారు. జ్ఞానము విజ్ఞానము. చదువును జ్ఞానము అని అంటారు. విజ్ఞానము అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. విజ్ఞానము జ్ఞానం కన్నా అతీతమైనది. ఇక్కడ మీకు జ్ఞానం లభిస్తుంది. దీని ద్వారా మీరు ప్రాలబ్ధాన్ని పొందుతారు. పోతే అది శాంతిధామము. ఇక్కడ
పాత్రను అభినయించి అలసిపోయినప్పుడు శాంతిధామానికి వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఈ సృష్టి చక్ర జ్ఞానం ఉంది. ఇప్పుడు మనం స్వర్గంలోకి వెళ్తాము. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ నరకంలోకి వస్తాము. మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది నడుస్తూనే ఉంటుంది. దీని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. అసలు ఈ డ్రామా ఎందుకు తయారైందని కొందరు అంటారు. అరే, ఇది కొత్త పాత ప్రపంచాల ఆట, అనాదిగా తయారైంది. వృక్షంపై అర్థం చేయించటం చాలా మంచిది. మొట్టమొదట ముఖ్య విషయం, తండ్రిని స్మృతి చేస్తే పావనమవుతారు. పోను పోను ఇతర ధర్మాల్లోకి ఎవరెవరు మారిపోయారో తెలుస్తుంది. వారు కూడా మళ్ళీ వస్తూ ఉంటారు. ఎప్పుడు అందరూ వస్తారో అప్పుడు మనుషులు ఆశ్చర్యపడతారు. దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులుగా అవ్వండి అని అందరికీ చెప్పాలి. మీకు ఈ చదువే పెద్ద పండుగ. దీని ద్వారా మీకు చాలా సంపాదన జరుగుతుంది. వారు ఆ పండగలను ఆచరించేందుకు ఎంతో ధనాన్ని మొదలైన వాటిని వ్యర్థం చేస్తారు. ఎన్నో జగడాలు మొదలైనవి జరుగుతాయి. పంచాయతీ రాజ్యంలో ఎన్నో గొడవలు జగడాలు జరుగుతున్నాయి. ఎవరికైనా లంచం ఇచ్చైనా చంపించే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి ఉదాహరణలు చాలా జరుగుతూ ఉంటాయి. సత్యుగంలో ఎలాంటి ఉపద్రవాలు ఉండవని పిల్లలకు తెలుసు. రావణ రాజ్యంలో చాలా ఉపద్రవాలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ తమో ప్రధానంగా ఉన్నారు కదా. ఒకరి మతం ఒకరికి సరిపడనందున ఎన్ని జగడాలు గొడవలు ఉన్నాయి. కనుక తండ్రి చెప్తున్నారు, ఈ పాత ప్రపంచాన్ని మర్చి ఒంటరిగా అవ్వండి. ఇంటిని స్మృతి చేయండి. మీ సుఖధామాన్ని స్మృతి చేయండి. ఎవరితోనూ ఎక్కువగా కూడా మాట్లాడకండి, లేకుంటే చాలా నష్టపోతారు. చాలా మధురంగా, శాంతిగా, ప్రీతిగా మాట్లాడటం చాలా మంచిది. ఎక్కువగా మాట్లాడకుండా ఉండుట చాలా మంచిది. శాంతిగా ఉండుట అన్నిటికంటే మంచిది. పిల్లలైన మీరు శాంతితో విజయం పొందుతారు. ఒక్క తండ్రితో తప్ప ఇతరులెవ్వరిపైన ప్రీతిని ఉంచరాదు. తండ్రి నుండి ఎంత ఆస్తి కావాలో అంత తీసుకోండి. లౌకిక తండ్రి ఆస్తి గురించి ఎన్ని గొడవలు జరుగుతాయి. ఇందులో ఎలాంటి గొడవలు లేవు. ఎంత కావాలో అంత మీ చదువు ద్వారా తీసుకోవచ్చు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సత్యమైన తండ్రి సత్యంగా తయారు చేసేందుకు వచ్చారు కనుక సత్యంగా వ్యవహరించాలి. మాలో ఏ అసురి గుణాలు లేవు కదా, మేము ఎక్కువగా మాట్లాడటం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. చాలా మధురంగా తయారయ్యి శాంతిగా ఉండి ప్రేమగా మాట్లాడాలి. సెకండ్ పాయింట్, మురళీపై పూర్తి గమనం ఉంచాలి. రోజు మురళి చదవాలి. స్వకల్యాణము, ఇతరుల కళ్యాణం చేయాలి. టీచర్ ఏ పని ఇస్తారో అది చేసి చూపించాలి. వరదానము, హోలీ శబ్దం యొక్క అర్థంను జీవితంలోకి తీసుకొచ్చి పురుషార్థపు వేగాన్ని తీవ్రం చేసే తీవ్ర పురుషార్థీ భవ. హోలీ అనగా ఏ విషయమైతే జరిగిపోయిందో అది గడిచిపోయింది. దానిని పూర్తిగా సమాప్తం చేయాలి. గతించిన దాన్ని గతింపచేసి ముందుకు వెళ్ళటమే హోలీని జరుపుకోవటం. జరిగిపోయిన విషయం చాలా పాతది, ఏదో జన్మలోనిది అని అనుభవం అవ్వాలి. ఎప్పుడైతే ఇటువంటి స్థితి వస్తుందో అప్పుడు పురుషార్థం యొక్క వేగం తీవ్రమవుతుంది. కనుక మీ సొంత మరియు ఇతరుల జరిగిపోయిన విషయాలను ఎప్పుడూ చింతనలోకి తీసుకురాకండి, మనసులో ఉంచుకోకండి. అంతేకాక వాటిని ఎప్పుడూ కూడా వర్ణించకండి. అప్పుడే తీవ్ర పురుషార్థులుగా అవుతారు. స్లోగన్, స్నేహమే సహజ స్మృతికి సాధనము. అందువలన
సదా స్నేహిగా ఉండాలి మరియు స్నేహిగా తయారు చేయాలి. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. బంధనంలో ఉన్న గుప్త గోపికల మహిమ. పాట చూడుకున్నా ప్రేమిస్తాను, ఇంట్లో కూర్చుని స్మృతి చేస్తాను. ఈ పాట ఎవరో మస్తీలో ఉండే బంధనంలో ఉన్న గోపిక ద్వారా గానం చేయబడ్డ పాట. ఇది కల్పకల్పం జరిగే విచిత్రమైన ఆట. చూడకుండానే ప్రేమిస్తారు. పాపం, ప్రపంచంలోని వారికి ఏం తెలుసు? కల్పకృతం పాత్ర ఉన్నది ఉన్నట్లు రిపీట్ అవుతూ ఉంది. భలే, ఆ గోపిక ఇల్లు వాకిళ్ళు వదల్లేదు. కానీ స్మృతి ద్వారా కర్మబంధనాలను సమాప్తం చేసుకుంటూ ఉంది. కనుక ఎంతో సంతోషంగా ఊగుతూ మస్తీలో పాడుతూ ఉంది. కనుక వాస్తవానికి ఇల్లు వదిలే మాటే లేదు. ఇంట్లోనే కూర్చుని చూడకుండా ఆ సుఖంలో ఉండి సేవ చేయాలి. ఏ సేవ చేయాలి? పవిత్రంగా అయి పవిత్రంగా చేసే సేవ. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం ద్వారా 3వ నేత్రం లభించింది. ఆది నుండి అంతమం వరకు బీజము మరియు వృక్షాల రహస్యం మీ దృష్టిలో ఉంది. కనుక జీవితాన్ని సమర్పించారు. ఈ జ్ఞానం ద్వారా 21 జన్మలకు సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. ఒకవేళ ఇందులో లోకమర్యాదలు, వికారీ కుల మర్యాదలు ఏ కొద్దిగా ఉన్నా వారు సేవ చేయలేరు. అది మీ లోపము. చాలామంది ఈ బ్రహ్మకుమారీలు ఇంటిని విడిపించేందుకు వచ్చారని అనుకుంటారు. కానీ ఇందులో అటువంటి విషయం ఏదీ లేదు. ఇంట్లో కూర్చునే పవిత్రంగా ఉండాలి, సేవ చేయాలి. ఇందులో ఏ కష్టమూ లేదు. పవిత్రంగా అయినప్పుడే పవిత్ర ప్రపంచంలోకి వెళ్లేందుకు అధికారులుగా అవుతారు. అలా రానివారు కల్పకృతపు శత్రుత్వపు పాత్రను అభినయిస్తారు. ఇందులో ఎవరి దోషమూ లేదు. ఎలాగైతే మనకు పరమాత్మ కార్యం తెలుసో అలా డ్రామాలో ప్రతి ఒక్కరి పాత్రను తెలుసుకున్నాము. కనుక ఇందులో ద్వేషము రాచాలదు. ఇటువంటి తీవ్ర పురుషార్థం చేసే గోపికలు రేస్ చేసి విజయమాలలో కూడా రాగలరు. ఈరోజు అవ్యక్త సూచన. సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను సొంతం చేసుకోండి. జ్ఞానంలో గల గూహ్య విషయాలను స్పష్టం చేసేందుకు మీ వద్ద చాలా మంచి విధి ఉంది. అంతేకాక స్పష్టీకరణ కూడా ఉంది. ఒక్కొక్క పాయింట్ను లాజికల్గా స్పష్టం చేయగలరు. మీరు అథారిటీ గలవారు. ఏవైనా అయోమయ లేక కల్పన యొక్క మాటలు కానే కాదు. ఇవి యథార్థమైనవి. అనుభవం అయింది. అనుభవం యొక్క అథారిటీ, జ్ఞానం యొక్క అథారిటీ, సత్యత యొక్క అథారిటీ. ఎన్ని అథారిటీలున్నాయి? కనుక అథారిటీ మరియు స్నేహము ఈ రెండింటినీ జతలో కార్యంలో ఉపయోగించండి. అచ్చా, ఓం శాంతి.